వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ దేశ రాజకీయాలకి భిన్నమైనటువంటి దిశలోనే సాగుతుంటాయి. దశాబ్దాలుగా అక్కడ ఉన్నటువంటి ద్రవిడ సిద్ధాంతాలు, సినీ ప్రభావం, ప్రాంతీయ అస్తిత్వ రాజకీయాలు ప్రధానంగా ఎన్నికల ఫలితాలు నిర్దేశించాయి. అయితే ఈ సాంప్రదాయ రాజకీయ సమీకరణాలకి చాలా భిన్నంగా మాజీ ఐపీఎస్ అధికారి, మాజీ తమిళనాడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, పార్టీని వదిలేసినటువంటి కె అన్నామలై కొత్త రాజకీయ ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి, రాష్ట్ర నాయకత్వ బాధ్యతలకి గుడ్ బై చెప్పేసిన అనంతరం ఆయన ప్రారంభించినటువంటి వి ద లీడర్స్ ఈ పొలిటికల్ మూమెంట్కి తమిళనాడు నుంచి అనూహ్యమైనటువంటి స్పందన లభిస్తోంది. ఆ వేదికను ఆయన ప్రారంభించిన కేవలం కొద్ది గంటల్లోనే లక్షలాది మంది డిజిటల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సో ఇప్పటివరకు దాదాపుగా 25 లక్షలకు పైచిలుకు రిజిస్ట్రేషన్ చేసుకోవడం రాష్ట్రంలో ఉన్న రాజకీయ చైతన్యానికి, సరికొత్త ప్రత్యామ్నాయాల మీద ప్రజల్లో పెరుగుతున్నటువంటి ఆసక్తికి ఇది నిదర్శనంగా కనిపిస్తుంది. దాదాపు 50 ఏళ్ల కోట, ద్రవిడ కోటని బద్దలు కొట్టి దాన్ని మార్చారు. సో అన్నామలై వ్యూహం, ఆయన అనుసరిస్తున్నటువంటి రాజకీయ విధానాన్ని పరిశీలిస్తే ఇది సాంప్రదాయ కుల ప్రాంత వారసత్వ రాజకీయాలకి పూర్తి స్థాయి భిన్నంగా ఉంది. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ఆశయాలని స్ఫూర్తిగా తీసుకొని సాంకేతికత, పారదర్శకత, నైతిక విలువలు ఇవే కేంద్రంగా చేసుకొని అన్నామలై ఈ స్టేజ్ని రూపొందించారు. రాజకీయాల్లో సాధారణ పౌరుల యొక్క కాంట్రిబ్యూషన్ని పెంచడం, యువతని నేరుగా విధానపరమైనటువంటి చర్చల్లో భాగస్వాములను చేయడం ఆయన టార్గెట్గా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ డిజిటల్ ఉద్యమం మరింతగా విస్తరించి తమిళనాడులో కొత్త రాజకీయ సంభాషణకి దారితీసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే తమిళ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి మరొక ఆసక్తికరమైన చర్చ. గతంలో రాజకీయ ప్రవేశం గురించిన ఆలోచన సమయంలో రజనీకాంత్తో కలిసి పనిచేయాలనే అభిప్రాయాన్ని అన్నామలై వ్యక్తం చేశారు. ఆధ్యాత్మికత, విలువల ఆధారంగా రాజకీయ విషయంలో ఇద్దరి ఆలోచనల్లోనూ సామ్యం ఉండడంతో రజనీకాంత్ ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా అయినా సరే అన్నామలై ఉద్యమానికి మద్దతు ఇచ్చేటువంటి అవకాశాల మీద భారీగానే చర్చ జరుగుతోంది. ఒకవేళ అదే జరిగితే తమిళనాడులో కొత్త రాజకీయ ప్రత్యామ్నాయాల మధ్య పోటీ మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే ఒకవైపు, అన్నామలై నాయకత్వంలోని ఈ కొత్త రాజకీయ వేదిక బీ ద లీడర్స్ ఈ వేదిక మరొక వైపు నిలబడే పరిస్థితి ఏర్పడవచ్చు అనేది విశ్లేషకుల అభిప్రాయం. ఇక డిఎంకే, అన్నా డిఎంకే వంటి ద్రవిడ పార్టీలు దశాబ్దాలుగా తమిళనాడు రాజకీయాల్ని ప్రభావితం చేస్తున్నాయి. అయితే మారుతున్నటువంటి సామాజిక రాజకీయ పరిస్థితుల్లో యువత కొత్త నాయకత్వం, కొత్త రాజకీయ శైలిని కోరుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. విజయ్ వంటి ప్రజాదరణ కలిగిన నాయకుడేమో ఒకవైపు, పరిపాలనా అనుభవం, క్లీన్ ఇమేజ్ కలిగినటువంటి అన్నామలై మరొక వైపు ఎదుగుతూ ఉండడం ద్రావిడ పార్టీలకి ఒక సవాలనే చెప్పాలి. అయితే వాటి రాజకీయ పునాదులు ఇంకా బలంగానే ఉన్నందున వాటి ఉనికి తక్షణం ప్రమాదం ఉండదు అని చెప్పడం అతిశయోక్తి అవుతుంది. అయితే ఒక్క విషయం మాత్రం చాలా స్పష్టంగా ఉంది. తమిళనాడు రాజకీయ చర్చ ఇక కేవలం డిఎంకే, అన్నా డిఎంకే పరిమితుల్లో కొనసాగదు. కొత్త తరం నాయకులు, కొత్త రాజకీయ వేదికలు, కొత్త ఆలోచనలు రాష్ట్ర రాజకీయాల్ని మరింత పోటీతో కూడిన దశలోకి తీసుకెళ్తున్నాయి. ఈ మార్పులని ఎవరు ఎంత సమర్థంగా అందిపుచ్చుకుంటారు అనేది రాబోయే ఎన్నికల్లో అసలు రాజకీయ కథనాన్ని నిర్ణయించబోతోంది. మొత్తానికి అన్నామలై తీసుకున్నటువంటి నిర్ణయం తమిళనాట ఒక నూతన అధ్యాయానికి చాలా సంచలనాత్మకంగా మారిందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇక రజనీకాంత్ లాంటి వాళ్ళు కూడా తోడైతే అప్పుడు డిసైడర్. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.